హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారన్నమాట. ఏమని అంటే, అక్క మా పాపకి 1 year, సో నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యాను, మా బేబీకి ఇంకా ఫీడ్ చేస్తున్నాను, సో అలా ఆ బేబీకి ఫీడ్ చేయడం వల్ల బేబీకి ఏమైనా ప్రమాదం ఉంటుందా, అండ్ కడుపులో బిడ్డకి పోషకాలు అనేవి కరెక్ట్గా అందుతాయా, సో మన హెల్త్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అక్క, సో ఒక వీడియో రూపంలో తెలియజేయగలుగుతారా అని అడిగారన్నమాట. సో నాకు కూడా అనిపించింది, సో చాలామందికి డౌట్ అయితే వస్తూ ఉంటుంది కదా, సో యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే, కొంతమంది సిస్టర్స్కి ఏంటంటే బేబీకి 1 year కంప్లీట్ కాకముందే ప్రెగ్నెన్సీ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో 1 year కంప్లీట్ అయిపోయిన 1 to 3 monthsకి ప్రెగ్నెన్సీ అనేది అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే మనకి పీరియడ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా సి సెక్షన్ వాళ్ళకి 6 months గ్యాప్ వస్తుంది, 3 months 4 months అట్లా గ్యాప్ వస్తూ ఉంటుంది. సో కొందరికేమో డెలివరీ అయిన 1 month 2 months నుంచి పీరియడ్స్ రెగ్యులర్గా రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ముఖ్యంగా ఎవరికి ఎక్కువగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే, మదర్ మిల్క్ అనేవి చాలా తక్కువగా ఉన్నప్పుడు, సో మనం మదర్ మిల్క్ అనేవి బేబీకి ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా 1 year కాకముందే, లేకపోతే 1 year అయిన 1 to 3 monthsకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మా బేబీ అప్పటికి ఇంకా ఫీడ్ తాగుతూనే ఉంటుంది కదా. సో అప్పుడు వీళ్ళకి ఒక డౌట్ వస్తుంది, ఏంటి మనం అంటే ఫీడ్ చేయడం వల్ల ఏంటంటే పోషకాలు అనేవి బేబీకి అందుతాయో లేవో కడుపులో ఉన్న బేబీకి, సో ఈ పెద్ద బేబీకి ఏమన్నా అవుతుందేమో, సో మన హెల్త్కి ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఇట్లా డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. సో నార్మల్గా సో మనము ప్రెగ్నెన్సీ టైంలో కూడా మన ఫస్ట్ బేబీకి ఫీడ్ చేయొచ్చు. కానీ ఎప్పటి వరకు ఫీడ్ చేయాలని మీకు డౌట్ వస్తే, సో మనకి కొలెస్ట్రాల్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి పాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు కొందరిలో అబ్జర్వ్ చేసుకుంటే, అందరిలో ఉండదు ఇట్లాంటివి, కొందరిలో ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా పాలు వస్తూ ఉంటాయి అన్నమాట, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా. సో ఆ కొలెస్ట్రాల్ అనేది రిలీజ్ అయినప్పుడు బేబీకి మనం ఫీడ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కొలెస్ట్రాల్ మిల్క్ కూడా బేబీ తాగినప్పుడు ఏమవుతుంది అంటే బేబీకి లూజ్ మోషన్స్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ పాలు కూడా ఏమంతగా రుచిగా ఉండవు అన్నమాట. సో బేబీకి సో అప్పటి వరకు ఫీడ్ చేయాలి, కొలెస్ట్రాల్ రిలీజ్ అవుతుందని అనే వరకు కూడా రిలీజ్ చేయాలి. ఈ కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే 2nd trimester నుంచి రిలీజ్ అవుతుంది అన్నమాట. సో అప్పటి వరకు కూడా మీరు ఫస్ట్ బేబీకి కూడా ఫీడ్ చేయొచ్చు. సో కడుపులో ఉన్న బేబీకి పోషకాలు అనేవి సరిగ్గా అందుతాయో లేదని మీకు డౌట్ వచ్చినా కూడా అట్లా ఏమీ ఉండదు. సో ఖచ్చితంగా ఫస్ట్ బేబీకి ఫీడ్ చేయొచ్చు, అండ్ 2nd బేబీకి కూడా, అంటే కడుపులో ఉన్న బేబీకి కూడా పోషకాలు అనేవి మంచిగా అందుతాయి. సో మీరు ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఎవరు ఇవ్వకూడదు అంటే, ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఉన్నా, ఏమైనా ఉమ్మనీరుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంది, ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళకి వీళ్ళు ఫస్ట్ బేబీకి ఫీడ్ చేయకపోవడమే బెటర్ అనమాట. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బేబీకి ఫీడ్ చేయకపోవడం బెటర్. సో 6 months తర్వాతనే ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోతే, సో అంటే బేబీకి 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయితే, సో బేబీకి ఫార్ములా ఫీడ్ ఇవ్వచ్చు, లేదా అంటే మీరు ఉగ్గు లేకపోతే రైస్ అట్లా పెట్టవచ్చు అన్నమాట. మీ హెల్త్ కండిషన్స్ బాగుంది అనుకుంటే బేబీకి ఫీడ్ చేయొచ్చు. అంటే 6 months వరకు, అంటే 4-5 months వరకు కూడా మీరు ఫస్ట్ బేబీకి ఫీడ్ చేయొచ్చు అన్నమాట. సో నా సజెషన్స్ ఏంటంటే, ఖచ్చితంగా ఇంత ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది ఉండకూడదు. ఇంత ఎర్లీ ప్రెగ్నెన్సీ ఉంటే డెఫినెట్లీ ఫస్ట్ బేబీ సఫర్ అవుతుంది, అండ్ ముఖ్యంగా మీ హెల్త్ కండిషన్ అనేది అస్సలు కరెక్ట్గా ఉండదు. సో ఎందుకంటే మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి కోలుకోవడానికే చాలా టైం పడుతుంది. మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ అంటే మీ బాడీ కోలుకోవడం చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఒకవేళ సి సెక్షన్ డెలివరీ అయితే మరీ చాలా డేంజరస్గా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీకి మినిమం 3 years అన్న గ్యాప్ ఉండాలి. లేదు 3 years వద్దు అనుకున్నా ఒకవేళ మినిమం 2 years అయినా ఉండాలి. సో కానీ అంతకంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది ఉండకూడదు. సో వీలైనంత వరకు ఇది చూసుకోండి. సో ఏమైనా సజెషన్స్ మీకు కావాలనుకున్నా కూడా కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేను సజెస్ట్ చేస్తాను ఎలా ప్రెగ్నెన్సీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది. సో న్యాచురల్గా కూడా నేను టిప్స్ చెప్తాను. సో మీరు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.